చేరుకునే ఇప్పుడు ఒక ముందటి నుంచి స్టార్ట్ చేయమ్మా. సారీ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. హ్యాపీ హెల్దీ మార్నింగ్. ఫస్ట్ మన జీవితానికి ఒకటి కాదు చాలా గోల్స్ ఉండాలి. ఒక స్టోరీ చెప్పారు సార్, నేను మళ్ళీ చెప్తాను. ఒక బుద్ధుడు ఉంటారు. ఆయన శిష్యుని తీసుకొని వెళ్తూ ఉంటారు. మొత్తం అక్కడ 14 కిలోమీటర్స్ ఉంటది. కానీ ఫస్టే 14 కిలోమీటర్స్ అని చెప్తే ఆ శిష్యుడు రాడేమోనని ఆ బుద్ధుడు ఏం చేస్తారంటే 2 కిలోమీటర్స్ ఉంది అని చెప్తారు. బుద్ధుడు చెప్పరు, పక్కన ఒక ఆయన ఉంటారు. ఆయన ఆ ఊరు దాటడానికి ఎన్ని కిలోమీటర్స్ ఉంది అంటే 2 కిలోమీటర్స్ అంటారు. ఓకే 2 కిలోమీటర్స్ వెళ్తూ ఉంటారు. సార్ బుద్ధుడిని అడుగుతారు, గురువు గారు 2 కిలోమీటర్లు అయింది, రాలేదేంది అని. నెక్స్ట్ సరే వేరే వాళ్ళని అడుగుదామని ఇంకొకరిని అడుగుతారు. అడిగితే ఇంకో 2 కిలోమీటర్స్ ఉందని. అలా 7 మెంబర్స్ 7 టైమ్స్ చెప్తారు 2 కిలోమీటర్స్ అని. అప్పుడు శిష్యుడు ఏమి అలసట వస్తుంది, కానీ వచ్చాడు, రావడానికి పూనుకున్నాడు. అలా మనం గోల్ని చేరుకోవడానికి కట్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఒక గోల్ పెట్టుకుంటే, ఒక గోల్ ఎలా పెట్టుకోవాలంటే మనకి దేని వైపు అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని మనం గోల్గా పెట్టుకోవాలి. సెకండ్, ఎక్కువ మనం విన్న దానికంటే, మనం వింటాం కదా వాళ్ళు గోల్స్ పెట్టుకున్నారు, దానికంటే ఎక్కువ పెట్టుకోవాలి. సర్వీస్లో కానీ మనీలో కానీ ఒక 2000 కోట్లు సంపాదించాలని ఉంటారు సార్. శివ సార్ 2000 కోట్లు సంపాదించాలనుకున్నారు. అయితే మనమే దానికంటే ఎక్కువ 2500 కోట్లు కానీ అలా సంపాదించాలని, అలా అనుకున్న దానికంటే ఎక్కువ చేయాలి. మధ్యలో నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఛాలెంజెస్. మనం ఛాలెంజెస్ ఎదుర్కోవడానికి ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడు ఒక జర్నీ చేస్తున్నామంటే కార్లో పెట్రోల్ ఎంత ఉంది, అవన్నీ ఛాలెంజెస్ చూసుకుంటూ ఉంటాంగా. ఆ ఛాలెంజెస్ చూసుకోవాలి. మళ్ళీ దానికి కావాల్సిన స్కిల్స్ మనకి కావాలి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే దానికి కావాల్సిన స్కిల్స్ మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకుంటే ఈజీగా వెళ్ళొచ్చు. నెక్స్ట్ దాన్ని కట్ చేసుకుంటూ ఉండాలి మన గోల్ని. ఇప్పుడు 3 నెలలకి నేను తమిళ్ మొత్తం నేర్చుకుంటాను, కన్నడ నేర్చుకుంటాను, ఒక సంవత్సరంలో 4-5 భాషలు నేర్చుకుంటాను, ఒక 3 ఏళ్ళకి నేను ఆంధ్రప్రదేశ్లో అందరికి తెలిసిన వాడిని అవుతాను, ఒక 25 సంవత్సరాల తర్వాత 25కి వచ్చేసరికి ఒక వేరే దేశం ట్రిప్కి వెళ్తాను ఫ్లైట్లో అని. అలా కట్ చేసుకుంటూ ఉండాలి. మన గోల్ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంజనీర్ అవ్వాలనుకోండి, అక్కడికి వెళ్ళడానికి దారి వెతుక్కొని కట్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఒక మంచి పార్ట్నర్ని తీసుకోవాలి. మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఫ్రెండ్స్, లైఫ్ పార్ట్నర్ కానీ. ఫ్రెండ్స్ అయితే 3 తీసుకోవాలి, పార్ట్నర్ తీసుకోవాలి. వాళ్ళు మనకి సపోర్ట్ చేసేలాగా ఉండాలి, ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. మనం చేసేదానికి అడ్డుపడకూడదు. అడ్డుపడితే ఇంకా మనం గోల్ రీచ్ అవ్వలేమని అర్థం. ఇప్పుడు గోల్ మనం రీచ్ అవ్వాలి అంటే దాని వైపు ఉన్న హైయెస్ట్ నాలెడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఒక ఇంజనీర్ అవ్వాలంటే దాని గురించి మొత్తం తెలుసుకోవడానికి హైయెస్ట్ నాలెడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. ఆ బుక్స్ చదవడం, దాని గురించి తెలిసిన వాళ్ళ దగ్గర అడగడం, అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటూ వెళ్తూ ఉండాలి ఆ గోల్ వైపు. హైయెస్ట్ నాలెడ్జ్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనమే నాలెడ్జ్ క్రియేట్ చేయాలి. మనకు వచ్చిన ఇంటెలిజెన్స్ తో ఇంకా క్రియేట్ చేయాలి నాలెడ్జ్ని. ఈ 7 స్టెప్స్ ఫాలో అయితే గోల్ని మనం ఒక సెలబ్రిటీస్ అవుతాం. మొన్న పూర్ణ చెప్పినట్టు ఒక
బుక్ ఉంటది ఒక బుక్ ఏంటిదిరా ఫోక్ బుక్ అంట. ఆ బుక్ లోకి మనం వెళ్ళగలం. థ్యాంక్ యూ సార్. ఎనీబడి హాస్ ఎనీ క్వశ్చన్ యూ కెన్ ఆస్క్ రఫీ. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. హూ హాస్ క్వశ్చన్స్? వన్స్ అగైన్ బుక్ నేమ్ అర్థం కాలేదు. మళ్ళీ చెప్పండి. మొత్తం మళ్ళీ చెప్పలేడు, ఆల్రెడీ చెప్పాడు. మొత్తం కాదు, బుక్ నేమ్. బుక్ నేమ్ అంట. రఫీ చెప్పమ్మా, అదేంటి బుక్ గురించి చెప్పావు కదా, చెప్పమ్మా. ఫోక్స్ మ్యాగజైన్ అంట సార్. స్పెల్లింగ్ చెప్పాలి, క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. FORBES ఫోక్స్ మ్యాగజైన్. అది ఫోర్బ్స్ మ్యాగజైన్ అని చెప్తారు. అందులో ప్రపంచంలో రికగ్నైజ్ అయిన చాలా మంది వ్యక్తులు ఉంటారు సార్ అందులో. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్? ఓకే, ఇప్పుడు రఫీ మొత్తం కవర్ చేయలేదు, ఇంకా బాగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? హూ కెన్ ఎక్స్ప్లెయిన్ గోల్ సెట్టింగ్? రఫీ ఈరోజు ఇంకా ప్రిపేర్ అయి ఉండాలి నువ్వు, అంటే నువ్వు మొత్తం అర్థం చేసుకున్నావు అన్నమాట, కానీ నువ్వు కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నావు. దయచేసి ఎవరైనా అడిగితే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అని చెప్పండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ అని చెప్పండి రా. అర్థమైందా? స్పోకెన్ ఇంగ్లీష్ కాదు. నన్ను స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పి నన్ను ఫారిన్ పంపించేస్తారా ఏంటి? ఓకే ఓకే. నౌ ఈరోజు రఫీ మాట్లాడింది గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడాడు. క్లియర్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరూ జాగ్రత్తగా చూడాలి. ఓకే, చూస్తారా? దానికి ముందు నేను హోంవర్క్ కూడా చెప్పాను గోల్ సెట్టింగ్ చేయాలని. ఎంతమంది చేశారో తెలీదు. ఐ విల్ జస్ట్ షేర్. హలో, కొంతమంది ఆల్రెడీ గోల్ సెట్టింగ్ చేశారు, ఒకసారి చూద్దాము. ఐ విల్ జస్ట్ షో యూ దట్. ఓకే, అందరికీ ఇప్పుడు కనిపిస్తుందా? yes sir. ఓకే, యాక్చువల్లీ రాజీది నేను గోల్ సెట్టింగ్ చేసింది, చూస్తున్నారా అందరూ? ఓకే, వన్ సెకండ్. ఇది కాదు, వన్ సెకండ్, ఫస్ట్ వన్, వెయిట్. ఓకే, దిస్ ఇస్ ద రాజేశ్వరీస్ గోల్. హే ఎవ్రీబడి మ్యూట్. Okay, if you look at this, I want to complete and publish my leadership book by 2020. Okay, I want to complete and publish my leadership book by 2020. Date రాయలేదమ్మా రాజీ, డేట్ రాసుకోవాలి, స్పెసిఫిక్ గా డేట్ ఉండాలి. I want to meet Jagan and I should say about my project at next 1.5 months. 1.5 months కుదరదు అనుకుంటాను. ఇది మినిమం 3 months పెట్టుకోవాలి, ఎందుకంటే ఆయన బిజీగా ఉంటారు కదా లాక్డౌన్ కాబట్టి. యూ నీడ్ టు చేంజ్ దట్. ఓకే, ఐ వాంట్ టు లర్న్ పర్ఫెక్ట్లీ అబౌట్ మై ప్రాజెక్ట్ బై నెక్స్ట్ 1.5 months. రాజీ 1.5 months చాలా దూరం అయిపోయిందమ్మా. 1 week లో చదువుకోవచ్చు నీ ప్రాజెక్ట్. ఐ వాంట్ టు చెప్పిరా పో, ఇక్కడ నుంచి పిలుపు. ఎవరది? అది స్టేజ్ దగ్గర సార్, స్టేజ్ దగ్గర మాట్లాడటానికి పర్ఫెక్ట్ గా అది ప్రిపేర్ అవటానికి సార్. అది దానికి ఎందుకమ్మా అన్ని రోజులు? ఓకే, ఫాస్ట్ గా ప్రిపేర్ అవ్వాలి, 1 week పెట్టుకోవాలి, అది గోల్డ్ లిస్ట్. ఓకే, దెన్ ఐ వాంట్ టు బి లైక్ ఏ సెలబ్రిటీ. ఏ ఎవరమ్మా అది మాట్లాడుతుంది? మేరీ సార్. ఓయ్ సార్, ఏం లేదు సార్. ప్లీజ్ క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయమాకండి, సరేనా? ఓకే. హలో, ఓకే. Now I want to be a celebrity by next 5 months or 1 year. Celebrity spelling wrong undamma akkada, raskoali clean ga. CELEBRITY celebrity by next 1 year. Mana Gayatri di project chuste celebrity spelling dorkiddi. Okay, then I want to become a software engineer after 25 years. Amma 40 ఏళ్ళలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా అవుతావమ్మా? నెక్స్ట్ 10 ఏళ్ళలో ఉండాలమ్మా, సరేనా? డేట్ రాసుకోవాలి. ఐ వాంట్ టు గో టు అమెరికా బై నెక్స్ట్ 26 years. సరే, అది కూడా డేట్ లో రాయాలి. ఎందుకు వెళ్ళాలి అమెరికాకి అది కూడా తెలుసుకోవాలి. ఐ వాంట్ టు గో టు ట్రిప్స్ బై నెక్స్ట్ 1 year. ట్రిప్స్ ఎక్కడికి వెళ్ళాలి స్పెసిఫిక్ గా ఉండాలి, గోల్స్ అన్నమాట. ఐ వాంట్ టు గెట్ బ్యాక్ మై స్పెక్స్ బై నెక్స్ట్ 2 months. ఓకే, దట్ ఈస్ ఆల్సో డేట్ రాయాలి.
ఐ వాంట్ టు గో విత్ ఫ్రెండ్స్ బై చెన్నై బై నెక్స్ట్ 1.5 years. ఓకే, అది కూడా డేట్ రాసుకోవాలి. దెన్ ఓకే, నెక్స్ట్ ఇంకెవరు పంపించారు నాకు? ఓకే, శ్రవంతిస్ గోల్. ఓకే శ్రవంతి, లుక్ అట్ దిస్. యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ మిస్టేక్స్. నువ్వు రాసావు ఐ నీడ్ $10 million ఇన్ నెక్స్ట్ 25 years అంట. ఓకే, అదేంటి అని ఎగ్జాక్ట్ గా నువ్వు డేట్ రాసి పెట్టుకోవాలి. ఐ నీడ్ టు మేక్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్ మస్ట్ రీడ్ మై ఉమెన్ బుక్ అండ్ బీ లైక్ వాట్ ఐ సెడ్ ఇన్ ద బుక్. ఓ చాలా, ఇట్స్ ఎ నైస్ గోల్ యాక్చువల్లీ. మళ్ళీ ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లీజ్ మీ పేరెంట్స్ కి చెప్పారా క్లాసెస్ అటెండ్ అవుతున్నాము, ఓకే డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి? డిస్టర్బెన్స్ లేకుండా చోట్ల కూర్చోవాలమ్మా. ఓకే, మీ స్కూల్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయితే ఇలా చేస్తారా? ఇంకా చాలా డిసిప్లిన్ గా ఉండాలి, సరేనా? ఓకే, నౌ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, నెక్స్ట్ వన్ ఇస్ ఐ వాంట్, ఓకే గోల్ సెట్టింగ్ అందరూ జాగ్రత్తగా చూసుకోండిరా, మీకు ఐడియా దొరకొచ్చు ఎలా గోల్ సెట్ చేసుకోవాలి అని. ఓకే, ఐ నీడ్ టు మేక్ ఎవ్రీబడి ఇన్ దిస్ వరల్డ్ మస్ట్ రీడ్ మై ఉమెన్ బుక్. ఓకే ఓకే, అంటే శ్రవంతి రాసిన ఉమెన్ బుక్ కూడా అందరూ చదవాలాగా నేను చేయాలి, అందరూ అలా డిసిప్లిన్ గా ఉండాలని రాసుకున్నావు. దట్స్ ఎ నైస్ థింగ్. కానీ దీంట్లో ఒక చిన్న మార్పు అమ్మా, ఇది నీ చేతిలో లేదు, మారేది వాళ్ళ చేతిలో ఉంటుంది. నువ్వు ఏం చేయాలి, దానికోసం ప్రయత్న పడితే వాళ్ళు మారొచ్చు, మారకపోవచ్చు. ఓకే, దెన్ కమ్స్ ఐ నీడ్ టు బికమ్ సచ్ ఎ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే గుడ్, డేట్ రాసుకోలేదు, కరెక్ట్ గా క్యాల్కులేషన్ చేసుకుని డేట్ రాసుకోమా. ఎవరికైనా ఏమైనా క్యాల్కులేషన్ తెలియకపోతే you can send me WhatsApp, I can help you on that. I must remove all the poverty in this world. This is also not your personal goal. వేరే వాళ్ళ కోసం గోల్ సెట్ చేసుకుంటే అస్సలు మన లైఫ్ లో పైకి రాము. ఓకే, మీకోసం మీ గోల్ సెట్ చేసుకోవాలి. యూ నీడ్ టు చేంజ్ దిస్ ఆల్సో. ఐ నీడ్ టు రైట్ మోర్ బుక్స్ లైక్ ఉమెన్. స్పెల్లింగ్ మిస్టేక్ ఉందమ్మా శ్రవంతి ఇక్కడ. ఐ నీడ్ టు రైట్ మోర్ బుక్స్ లైక్ ఉమెన్ అండ్ they should help the world to change their way of thinking about women. Yeah, that is a great thing. In next 30 years, every human being on this planet should get into spirituality and I should make that possible. ఇది ఏంటంటే it is an impossible task అన్నమాట. నేను ఎలా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, that can be possible only when you do certain things. After becoming IAS, I should give protection to every woman in this world. That is definitely not possible. IAS అంటే ఒక డిస్ట్రిక్ట్ మాత్రం పని చేయగలుగుతారు, మొత్తం ప్రపంచానికి కుదరదు. I should travel all the world. Travel all over the world. Very good, that is a nice thing. Date పెట్టుకోవాలి దానికి కూడా. I should put one women school to all the women. Our project should not end by only one. We guys have to prepare more and more projects to give goodness to the world. Very good. So she has done beautifully, but ఇంకా పర్ఫెక్ట్ గా రావాలి. నేను నా గోల్ సెట్టింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జరా యామిని ఆల్సో, యామిని's this also is here. Goal setting you can just go through once alage. Okay, nenu avadi cleaning. Okay, now I will tell you how to set a goal. Na goal already chusuntaru. Okay, mundu goal set cheyadaniki mundu, this goal I have set in 2015. Okay, April 1st. Okay, 1st April enduku set chesukunnanante financial year start ayyedi April lo. That is called financial year. అకాడమిక్ ఇయర్ అంటే మీ స్కూల్ స్టార్ట్ అయింది కదా, దట్ ఈస్ కాల్డ్ అకాడమిక్ ఇయర్ అన్నమాట. నౌ వాట్ ఈస్ దిస్? హూ యామ్ ఐ? ముందు నువ్వేంటని నువ్వు తెలుసుకోవాలి. ఐ యామ్ శివ అంటే నా పేరు శివ అని, నన్ను అందరూ శివ అని పిలుస్తారు. అలానే మీరు మిమ్మల్ని పాజిటివ్ థింకింగ్ కోసం, ఓకే, యూ నీడ్ టు ఐడెంటిఫై ఐ యామ్ ఏ రియల్ హ్యూమన్ బీయింగ్. రియల్ హ్యూమన్ బీయింగ్ అంటే ఏంటి? మిగతా వాళ్ళు రియల్ హ్యూమన్ బీయింగ్ కాదా అంటారు. సి, అందరూ హ్యూమన్ బీయింగ్లే, కానీ ఎంతమంది హ్యూమన్ బీయింగ్ లాగా ఆలోచిస్తారు, that is a different story. So what you need to do is you need to clearly make understand values gaani mana manavtvam gaani anni manalo undali. Anduke personality development classes ani chaala avasaram anamata. Chaala mandi dinni vere perlo pilustaru, kaani personality development ante it is to make you the perfect human being anamata. I am a lion and rasanu. Why I have written as I am a lion ante to get the feeling of confidence. కాన్ఫిడెన్స్ రావాలి కదా మనకి, అందుకోసమే ఐ హావ్ కెప్ట్ ఇట్ లైక్ దట్. అందరికీ కనిపిస్తుందా స్క్రీన్? ఓకే గుడ్. ఓకే, క్లారిటీ లేదంటున్నారు. ఇట్స్ ఆల్ రైట్. ఎస్టర్డే ఇన్ హరీ బరీ ఐ టుక్ ద ఫోటో అండ్ కెప్ట్. ఓకే, ఐ డిడ్ నాట్ షేర్ టు ఎనీబడి ఎస్టర్డే, ఓన్లీ ఫస్ట్ టైం ఐఎమ్ షేరింగ్ టు అవుట్ సైడ్. ఓకే, నౌ వాట్ ఐ వాస్ సేయింగ్, ఐ యామ్ ఏ లయన్. లయన్ అంటే ఏంటి?
ఇందాక నేను చెప్పాను, యాక్చువల్లీ యామిని హెస్ ఎక్స్ప్లెయిన్ దిస్ నైస్లీ. ఆ ఎలాబరేషన్, లీడర్ విత్ ఇంటెలిజెన్స్ అండ్ ఆప్టిమిజం వితౌట్ నెగ్లిజెన్స్ అన్నమాట. లయన్ అంటే సింహం కాదు. ఇప్పుడు నేను ఎవరినైనా వెళ్ళి ఐఎమ్ ఏ లయన్, నేను సింహం అంటే ఏంట్రా నువ్వు సింహం అనొచ్చు. నాట్ దట్. లయన్ అంటే లీడర్ విత్ ఇంటెలిజెన్స్ అండ్ ఆప్టిమిజం వితౌట్ నెగ్లిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే మీకు తెలుసు, ఇంటెలిజెన్స్ అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కాదు, మనకున్న ఇన్ఫర్మేషన్ ని కరెక్ట్ గా వాడటమే ఇంటెలిజెన్స్ అంటాము. ఓకే. ఆప్టిమిజం అంటే ఆశావాదం, మనకి మంచిది జరగబోతుంది, మంచిగా ఉంటామనే ఆలోచన వచ్చి ఆప్టిమిజం అంటారన్నమాట. దెన్ కమ్స్ నెగ్లిజెన్స్. నో నెగ్లిజెన్స్. నెగ్లిజెన్స్ ఉండకూడదు ఒక లీడర్ కి. చాలా మంది యాక్చువల్లీ మీరు ఆ 10th క్లాస్ ఒక లెసన్ లో మీరు చూసుంటారు, నిక్ యూజిసికి వాడికి చేతులు ఉండవు, కాళ్ళు ఉండవు, రెండు లేవు వాడికి. 2 కాళ్ళు 2 చేతులు లేకుండా హీ కుడ్ అచీవ్ సో మెనీ బిగ్ థింగ్స్. ఓకే. కానీ మనం ఒక చిన్న క్లాస్ అటెండ్ అవ్వండి అంటే, సార్ అలారం మోగలేదు, నాకు నెట్వర్క్ లేదు, నా దగ్గర ఫోన్ లేదు, నేను చూడను, చదవండ్రా అంటే మా ఏంటి సార్ నాకు టెక్స్ట్ బుక్ లేదు అని. గాయత్రి, నువ్వు ఫోన్ లో ఏం చేస్తున్నావమ్మా? కరెక్ట్ గా క్లాస్ వినమ్మా, అటు ఇటు ఏం చూస్తున్నావమ్మా? ఏమైనా డౌట్ ఉంటే నన్ను తర్వాత అడగొచ్చు, జాగ్రత్తగా వినాలి. నాట్ గాయత్రి, ఐఎమ్ సారీ, రాజీ, ఐఎమ్ రియలీ సారీ రాజీ, దిస్ ఇస్ ఓకే. ఓకే. నౌ ఓకే, లాస్ట్ లో రాశాను ఐఎమ్ ఏ లీడర్. లీడర్ అంటే ఏంటి? ఓకే, లీడర్ అంటే నాయకుడు అని అనుకుంటారు అందరుని. చాలా మందిని ముందుకు వాళ్ళతో పాటు తీసుకెళ్లేవాడు లీడర్ అని జనాలు అనుకుంటే దట్ ఈస్ నాట్ ద ఫ్యాక్ట్. మనకి మమ్మల్ని మనం లీడ్ చేసుకొని వెళ్ళాలి. అది ఒక నాయకుడుకున్న మొదటి లక్షణం, అది ఉండాలని ఐ ఎక్స్ప్లెయిన్ దట్. నెక్స్ట్, ఐ వాక్ విత్ లయన్స్ నాట్ విత్ షీప్. ఐ టాక్ విత్ లయన్స్ నాట్ టు షీప్. ఐ లివ్ విత్ లయన్స్ నాట్ విత్ షీప్. అంటే సింహం ఎలా ఒక గుర్రె కదా అది, ఓకే, గుర్రెతో ఎలా ఇట్ కెనాట్ లివ్ విత్ దాట్. అలానే మనం పాజిటివ్ పీపుల్ తోనే ఉండాలి, నెగిటివ్ పీపుల్ తో ఉండకూడదు. చాలా మంది ఉంటారు, ఏంట్రా ఇవన్నీ, ఏం నేర్చుకుంటున్నారా, ఏంట్రీ తొక్క ప్రాజెక్టు, అది ఇది అంటారు. ఓకే. సో వి షుడ్ నాట్ టాక్ టు దోస్ కైండ్ ఆఫ్ టాక్ టు అని మాట్లాడకూడదు అని కాదు, చెవిలో వినకూడదు వాళ్ళు ఏం చెప్తారో అలా. ఓకే. వాళ్ళతో ఎక్కువ మనం ఉంటే మనము అలాగే నెగిటివ్ అయిపోతాం. అందుకే నెగిటివ్ పీపుల్ నుంచి చాలా దూరంగా ఉండాలి. నెగిటివ్ ఆలోచనలు ఈజీగా వచ్చేస్తాయి మనిషికి. ఎస్పెషల్లీ మీరు స్టూడెంట్స్ కాబట్టి ప్రపంచాన్ని గురించి అంతా తెలియదు కాబట్టి ఎవరు ఏం చెప్పినా యుల్ గెట్ ఇన్ టు దట్ నెగిటివ్ యాటిట్యూడ్స్ అన్నమాట. సో అది మార్చుకోవాలి. దట్ ఈస్ ద రీజన్ ఐ హావ్ రిటర్న్ దిస్. ఓకే. ఇది నేను ఒక గురువుని తలుచుకోలేదు ఇప్పుడు దాకా. మీరందరూ నా సార్ అని పిలవచ్చు, అందరూ చెప్పొచ్చు శివ సార్ ఇస్ ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, అది ఇది అని. నేను ఎప్పటికైనా నేను ఒక స్టూడెంట్ అనే అనుకుంటాను. ఓకే. దట్ ఈస్ వై యూ నీడ్ టు బి లైక్ దట్ ఫర్ ఎవర్, జీవితాంతా అలా ఉండాలి. చాలా మంది అలా ఉండరు, ఎందుకంటే ఏదో కొంచెం తెలిసిపోయింది అనుకోండి, నాకు అన్ని తెలుసు అంటారు. అలా ఉండకుండా ఓకే, ఎప్పటికీ ఈగో లేకుండా భూమికి అంటుకుంటూ ఉండాలి, భూమి పైన ఎగరకూడదు. ఓకే. దట్ ఈస్ ద థింగ్. కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఇన్ ద సేమ్ వే ఓకే, ఐ am a human with image, I have the spark to shine. ఈ పర్టికులర్ లైన్ అలాగే పెట్టుకోండి. నెక్స్ట్ లీడర్షిప్ క్లాస్ లో నేను ఇది నేర్పిస్తాను అనమాట. ఓకే. నెక్స్ట్, ఐ am passionate with persistence. ఇది కూడా ఇంకో క్లాస్ లో నేర్పిస్తాను. ఇది పక్కనే పెట్టేద్దాం. ఈ 2 పారాగ్రాఫ్ నేను యాక్చువల్లీ మేరీ ఆస్క్ మీ దిస్ డౌట్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దిస్. ఓకే. ఓకే, దిస్ ద థింగ్. నౌ ఇప్పుడు గోల్ సెట్టింగ్ వద్దాం. గోల్ సెట్టింగ్ చేయడానికి ముందు ఓకే, ఓకే, ఫస్ట్ గోల్ సెట్టింగ్ చేయాలి. మై లైఫ్ టైమ్ వాంట్స్ అంటే నాకు జీవితంలో ఏమేమి కావాలి. ఫస్ట్ చూడండి, మీరు జాగ్రత్తగా చూస్తే అక్కడ క్లియర్ గా రాశాను, ఐ వాంట్ టు లివ్ హ్యాపీ, రిచ్ అండ్ హెల్దీ టిల్ 85 years. నాకు 85 ఏళ్ళు అయ్యేదాకా రిచ్ గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. హ్యాపీ అంటే ఏంటి? నాకేదో దొరికితే మాత్రం హ్యాపీగా ఉంటాను, నాకేమీ దొరకకపోతే సాడ్ గా ఉంటాను. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కాదా గాయత్రి, ఏమంటారంటే, ఇప్పుడు గాయత్రికే చెప్తున్నాను, రాజీ కాదు ఇది, గాయత్రికే చెప్తున్నాను. ఓకే. కొన్నిసార్లు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మంచి పనులు చేస్తే మమ్మల్ని అప్రిషియేట్ చేయరు. అలాంటి సిచ్యువేషన్ లో మనం సాడ్ అయిపోతాం. అలా ఉండకూడదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా జీవితంలో మీన్స్ ఈవెన్ ఇఫ్ యూ విన్ ఆర్ లూజ్, యూ నీడ్ టు బి హ్యాపీ ఆల్వేస్. లోపల నుంచి, అర్థమైందా? చాలా కష్టం ఉంటుంది, దారుణమైన కష్టం ఉన్నప్పుడు కూడా మన హ్యాపీనెస్ మన కంట్రోల్లో ఉండాలి, బయట వాళ్ళ కంట్రోల్లో కాదు. వాళ్ళు ఇలా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళు ఇలా చేస్తేనే హ్యాపీగా ఉంటానంటే జీవితం మొత్తం నువ్వు హ్యాపీగా ఉండలేరు మీరు.
సో దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. దెన్ ఐ హావ్ రిటన్. రఫీ చెప్పాడు, సారు ఐ వాంట్ 2000 crores బిఫోర్ ఐఎమ్ 45 అని రాసుకున్నారు. ఓకే, ఏజ్ 45 అని రాసుకున్నారు. నేను మాము దానికన్నా పెద్ద గోల్ రాసుకోవాలని చాలా మంది అనుకుంటారు. ఎన్సాను పిల్లలకి ఏంటి డబ్బుల గురించి చెప్పేది అని కొంతమంది అనుకోవచ్చు. ఎస్, ఇట్ ఈస్ నాట్ ఫర్ డబ్బుల గురించి. అంటే ఇప్పుడు ప్రపంచంలో మనం ఎంత చెప్పినా జనాలు ఏమనుకుంటారు, ఏం గురించి ఆలోచిస్తున్నారు? ఎవ్రీబడి లుకింగ్ ఫర్ మనీ ఓన్లీ, రైట్? ఇప్పుడు మేము బాగా చదవాలి, మంచి జాబ్కి వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటారు? టు earn money only. So what I want to say is now ఒక మనీయే అందరినీ మోటివేట్ చేసిద్ది. సో వాట్ అంటే ఫినాన్షియల్ గోల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీ స్టూడెంట్స్ కాబట్టి దీని మీద అంత ఎక్కువ ఫోకస్ పెట్టక్కర్లేదు, కానీ ఏదో ఒక చోట రాసి పెట్టుకుంటే బాగుంటుంది. అర్థమైందా? అది కూడా నాతో డిస్కస్ చేసుకొని సార్ ఎలా సింప్లీ రాసి పెట్టేది కాదు, 2000 crores ఎలా సంపాదించాలని నాకు ఐడియా చేసి పెట్టుకున్నాను. మీరు ముందు గోల్ సెట్టింగ్ చేసుకుంటే తర్వాత అది ఎలా వచ్చిందని ఆటోమేటిక్ మీకే తెలిసిపోయింది. గోల్ సెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. అలానే చూడండి, ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ 5 crore lives టు రియల్ హ్యూమన్ బీయింగ్స్ అన్నమాట. అంటే ఏంటి? నేను ఈ భూమి మీద ఉన్న 5 కోట్ల మందిని పర్సనాలిటీ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళని మార్చాలి. అది స్టూడెంట్స్ ఉండొచ్చు, పేరెంట్స్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు ప్రపంచంలో. వాళ్ళని నేను నేర్చుకొని వాళ్ళని కూడా మార్చాలన్నమాట. దెన్ యు సీ ఐ వాంట్ టు బి ఎ రియల్ హ్యూమన్ బీయింగ్. ఎట్టి పరిస్థితిలో నేను నా మానవత్వాన్ని కోల్పోకూడదు ఎలాంటి సిచ్యుయేషన్ లో, అది కూడా నేను నా గోల్లో రాసుకున్నాను. ఇవన్నీ గోల్ లా అనుకుంటారు, అవన్నీ గోల్లే అండి. అవన్నీ ఉంటేనే యు కెన్ డూ సంథింగ్ ఆన్ ఇన్ లైఫ్ అన్నమాట. అదే మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. చాలా మంది అడుగుతారు, సార్ హౌ కెన్ యు బి సో ఎనర్జెటిక్, 20 గంటలు పనిచేస్తారు, ఎప్పుడు టైర్డ్ కారా, ఇంత యాక్టివ్ గా ఉంటారంటే పెద్ద పెద్ద గోల్స్ ఉంటే యాక్టివ్ గా ఉండుతాం. పెద్ద పెద్ద గోల్స్ లేదనుకోండి పడుకుని ఉంటాం. మీరే చూడండి, చాలా మంది ఈ 7-8 దాకా లెగవరు. ఎందుకంటే మీకు పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోలేదు మీరు. ఇప్పుడు ప్రాజెక్ట్ లో వచ్చిన వాళ్ళు కానీ మా నాతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్న స్టూడెంట్స్ కానీ దే ఆర్ సిస్టమేటిక్. ఒక్కొక్కసారి తప్పిపోతారు, దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ద ట్రాక్. బట్ నేను మాట్లాడిన వెంటనే దే విల్ కమ్ బ్యాక్ టు ద ట్రాక్ అన్నమాట. అది ఒక హ్యాబిట్ అయ్యేది. బయట నుంచి ఎంత మంది చెప్పినా మీరు మారరు. మీరు మారాలంటే పెద్ద పెద్ద గోల్స్ ఉండాలి. దట్ ఈస్ వాట్ దట్ ప్రాజెక్ట్ పేపర్ సేస్. దెన్ నౌ అట్ లాస్ట్ ఐ వాంట్ టు క్రియేట్ 100 లీడర్స్ లైక్ మీ అని రాశాను. అంటే నేను ఒక నాయకుడిని అని తెలుసుకుంటే, నేను మాత్రమే నాయకుడిని ఉంటే దట్ ఈస్ సెల్ఫిష్నెస్. మనం ఈ భూమి నుంచి వదిలేసి వెళ్ళిపోయినాక మాలాంటి వాళ్ళు, ఇప్పుడు నువ్వు మంచితనం చేసావనుకో, అలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది నువ్వు క్రియేట్ చేయాలని ఒక ఆలోచనలో ఐ హావ్ రిటర్న్ దట్. దిస్ ఐ హావ్ రిటర్న్ ఇన్ 1st April 2015. చూస్తున్నారు, 5 ఏళ్ళు అయింది. దీంట్లో నాకు తెలిసి 1% కూడా నేను ఇంకా అచీవ్ కాలేదు. ఎంత? 1% కూడా ఇంకా అచీవ్ కాలేదు. చాలా మంది దీన్ని చూసిన వెంటనే అందరూ నన్ను చూసి నవ్వుతారు, ఎటకారం చేస్తారు. ఏంట్రా పెద్దగా 2015 లో రాసావు, ఇంకా ఏం చేసావు అని అంటారు. మీరు గోల్ సెట్టింగ్ చేసినప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళని అస్సలు పట్టించుకోమాకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక స్టోరీ చెప్పాను, ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఇట్ ఈస్ ఫర్ 2 minute స్టోరీ. ఏంటంటే బ్యాంబూ ఉంది కదా, బ్యాంబూ, బ్యాంబూ, వాట్ యు సే బ్యాంబూ ఇన్ తెలుగు? అదే చెట్ట. ఓకే, ఐ డోంట్ నో వాట్ దట్ చెట్ట. ఓకే, ఆ బ్యాంబూ ఏమవుతుందంటే ఫస్ట్ 4 years అస్సలు కొంచెం కూడా పెరగదు అది. ఓకే, అస్సలు కొంచెం కూడా పెరగదు. ఇప్పుడు సీడ్ వేస్తారు అనుకోండి, బ్యాంబూ సీడ్, 4 years ఇట్ విల్ నాట్ గ్రో. ఓన్లీ ఆఫ్టర్ 4 years వితిన్ 6 months ఇట్ విల్ గ్రో 100 feet గ్రో అవుతుంది అన్నమాట. ప్లీజ్ చాట్ బాక్స్ ఆఫ్ చేయండి. ఓకే, ఐఎమ్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. ఓకే, ఐఎమ్ సారీ. ఓకే, 100 feet గ్రో అవుతుంది అనమాట. ఫస్ట్ 4 ఏళ్ళు ఎందుకు గ్రో అవ్వదు చెప్పండి? ఎందుకంటే ఫస్ట్ 4 ఏళ్ళు తన రూట్స్ ని భూమి లోపల చాలా డీప్ గా పెడుతుంది. ఎందుకంటే రూట్ స్ట్రాంగ్ గా ఉంటే ఆ ట్రీ కూడా స్ట్రాంగ్ గా ఉండొచ్చు. ఇప్పుడు 10 meter ఎదగాలంటే రూట్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటే చాలు. సాత్విక మ్యూట్, సాత్విక మ్యూట్, డిస్టర్బెన్స్ అవుతుందమ్మా, కాన్సన్ట్రేట్ చేయి క్లాస్ ని. ఓకే, సో వాట్ ఐఎమ్ సెయింగ్ అంటే మర్చిపోయినా. ఓకే, ఇప్పుడు ఒక గ్రాస్ ఉందనుకోండి, గ్రాస్ రూట్ ఎంత చిన్నగా ఉంటుంది, ఇంత చిన్నగా ఉంటుంది. కానీ
చాలా చిన్నదిగా ఉంటుంది. ఒక బ్యాంబూద్ అంటే చాలా లోపలికి డీప్కి వెళ్ళిద్ది. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ వెరీ సింపుల్. మీరు పెద్ద గోల్ సెట్ అయ్యాక మీరు ఎదిగేదాకా మీరు స్ట్రాంగ్ అవ్వాలి. దట్ ఈస్ ద రీజన్ ఐ ఆస్క్ యూ టు ఫాలో ఆల్ ద థింగ్స్ అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ గోల్ సెట్టింగ్. ఇప్పుడు ఎవరైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకా డీటెయిల్స్ ఇంకా ఉంది గోల్ సెట్టింగ్ ఫినిష్ అవ్వలేదు. ఇంకా ఎనీ డౌట్స్? ఎనీబడి హస్ ఎనీ డౌట్స్? రైజ్ యువర్ హ్యాండ్స్ ఇఫ్ యు హావ్ ఎనీ డౌట్స్. రఫీ ఆస్క్. బ్యాంబూ ట్రీ ఉంది కదా సార్, ఆ స్టోరీ చెప్పారు కదా, మన లైఫ్ కి కంపేర్ చేయాలి సార్. ఏంటి మనకి ఎలా కంపేర్ చేసుకోవాలి సార్? మనకి ఎలా కంపేర్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎందుకు ఆ స్టోరీ చెప్పానంటే, నువ్వు ఏదో గోల్, నువ్వు పర్సనాలిటీ రూట్ ఏంటి మన లైఫ్ లో? మన పర్సనాలిటీ, మేము ఎలా ఉంటాము, ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తాము, ఎంత డిసిప్లిన్ గా ఉంటాము, ఎంత స్ట్రిక్ట్ గా మన రూల్స్ అన్ని ఫాలో చేసుకుంటాము. దట్ ఈస్ ద రూట్. వెన్ యూ బికమ్ స్ట్రాంగ్ ఫ్రమ్ ఇన్సైడ్, నీ డిసిప్లిన్ కానీ నీ డైలీ లైఫ్ స్టైల్లో కానీ నువ్వు చాలా డిసిప్లిన్ అయ్యావనుకో, స్ట్రాంగ్ అయ్యావనుకో, లేటర్ ఆన్ యువర్ సక్సెస్ ఇస్ ద ట్రీ. నీ పర్సనాలిటీ వచ్చి రూటు, నీ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఏమేమి నేర్చుకుంటావో అవన్నీ రూట్స్ అన్నమాట. నువ్వు ఎదిగేతావా కదా, నువ్వు సాధిస్తావు కదా, దోస్ థింగ్స్ ఆర్ బ్యాంబూ ట్రీ. సి బయట కనపడేది రూటా ట్రీయా? అందరికి బయట ఏం కనిపిస్తుంది? ట్రీ కనిపిస్తుంది, కానీ లోపల రూట్ ఎవరికి కనిపించదు. సో అలానే ఆ రూట్ ని స్ట్రాంగ్ చేసుకోవాలన్నమాట. ఎనీ క్వశ్చన్స్? No sir. No, sir. నో క్వశ్చన్స్? No sir. ఆల్ క్లియర్? షూర్? Yes sir. ఓకే. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఐ జస్ట్ టేక్ యూ టు ద బోర్డ్. ఓకే, క్లీన్ గా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. బోర్డు మీద రాస్తున్నాను అనమాట. ఓకే, యూ కెన్ మళ్ళీ ఆ గోల్ సెట్టింగ్ 7 స్టెప్స్ యాక్చువల్లీ పొద్దున క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు రఫీ. ఓకే, క్లాస్ విన్న వాళ్ళు సాత్విక కానీ మిగతా వాళ్ళు కానీ వేరే వాళ్ళు వచ్చి ఏంటి అని అడుగుతుంటారు. ముందే చెప్పి కూర్చోండి, క్లాస్ లో ఉంటాను, డిస్టర్బ్ చేయకండి. ఇది ఎగ్జాక్ట్ గా మీ స్కూల్లో ఎలా ఉంటారు మీరు క్లాస్ లో? స్కూల్లో కూర్చొని ఉంటే వేరే వాళ్ళు వచ్చి అడుగుతారా? లేదు. అలా ఇన్ఫార్మ్ చేసి ప్లీజ్ కూర్చొని కాన్సన్ట్రేట్ చేసి చూడండి. ఎందుకంటే ప్రతి నిమిషం విలువైనది. 2 గంటలు ఉంది కదా అని వేస్ట్ చేయమాకండి. ఐ రిక్వెస్ట్ యూ, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, నౌ ఐ టేక్ యూ టు ద బోర్డ్. జస్ట్ గివ్ మీ 1 minute, 30 seconds. ఓకే, ఐ థింక్ యూ కెన్ సీ ద వైట్ బోర్డ్ హియర్. ఓకే, కొంచెం జూమ్ లో పెడతాను. ఓకే, క్లియర్ గా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, కనిపించకపోతే చెప్పాలి, నాకు కనిపించట్లేదు సార్ సరిగాని. నేను గట్టిగా మాట్లాడతాను, విను. కనిపించట్లేదా? బోర్డు చూడమ్మా. No, sir. Stuck అయింది సార్. నేను తప్పుకోవాలా? ఇంకా రాయలేదమ్మా. ఓకే, ఇప్పుడు బోర్డు కనిపిస్తుందా? No, sir. No sir. నోనా? No, sir. కరెక్ట్ గా చూడమ్మా. కొంచెం పైకి ఉంటుంది. ఇదే బోర్డు. వాల్ అర్థమైందా? 3 సార్, అది స్నేక్. ఊరికే రాస్తానమ్మా, అందరికి కనిపిస్తుందా లేదని. ఓకే, బీ క్వైట్. ఓకే, ఐఎమ్ రైటింగ్ ద గోల్ సెట్టింగ్. ఓకే, ఆల్రెడీ క్లీన్ గా చాలా జాగ్రత్తగా చూసుకోండి. చాలా మంది నన్ను అడిగారు, నన్ను సార్ ఇంటర్నెట్ లో గోల్ సెట్టింగ్ గురించి స్మార్ట్ గోల్ ఉంది అది ఇది అని. అనవసరంగా వేరే ఏదేదో చూసి కన్ఫ్యూజ్ అవ్వమాకండి. క్లియర్ గా ఒక్కటినే ఫాలో చేయాలి. ఎస్పెషల్లీ నియాజ్ ఆస్క్ దిస్ డౌట్. మిగతా వాళ్ళు నేను ఏం హోంవర్క్ ఇచ్చుంటానో అదే చూసుకోవాలి, దానిలోనే మీరు నేర్చుకోవాలి. ఓకే ఓకే, నౌ ద ఫస్ట్ పాయింట్, వాట్ ఈస్ ద గోల్? ఫస్ట్ రాసుకోవాలి బిగ్గెస్ట్ గోల్. ఓకే, అతి పెద్ద గోల్ ని రాసుకోవాలి. అది ఒక గోల్ ఉండొచ్చు, 10 గోల్ ఉండొచ్చు. క్లియర్ గా కనిపిస్తుందా? రివర్స్ లో కనిపిస్తుందా? క్లియర్ గా కనిపిస్తుంది. గోల్ అని కనిపిస్తుందా? ఓకే, గోల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ గా డబ్బులు అంటే ఇంత డబ్బులు కావాలి, మంచి ఎడ్యుకేషన్ అంటే ఇంత ఎడ్యుకేషన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మంచి మార్క్స్ రావాలని కాదు, ఎగ్జాక్ట్ గా ఎన్ని మార్క్స్ రావాలి ఏ సబ్జెక్ట్ లో. ఎవరది నవ్వుతుంది? వినండి జాగ్రత్తగా. ఓకే ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, గోల్ రాసిన తర్వాత ఎప్పుడు, వెన్, ఎప్పుడు మనం గోల్ ని రీచ్ అవ్వాలి, డేట్ అండ్ టైం, అది చాలా ఇంపార్టెంట్. 2 steps. ఓకే, థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్, ఛాలెంజెస్. ఛాలెంజెస్ అంటే ఇప్పుడు నేను గోల్ సెట్టింగ్ చేసుకున్నాను. ఓకే, ఏదో ఒక చోటుకి వెళ్ళాలి, మీన్స్ ఐ హావ్ టు బికమ్ దట్. ఆ దారిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏముండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
మనం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఈ ప్రాజెక్ట్ చేసేప్పుడు మనకి చాలా మంది సపోర్ట్ ఇవ్వకపోవచ్చు, మన దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండకపోవచ్చు, మనకి మాట్లాడలేము. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. ఆ ఛాలెంజెస్ అని గుర్తు పెట్టుకోవాలి. అర్థమైందా? వచ్చే కష్టాలు, ఆ గోల్ అచీవ్ చేసే దారిలో ఏమేమి కష్టాలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో నేను యుఎస్ వెళ్ళి బాగా పై చదవాలనుకుంటారు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటారు. కొంతమందికి డబ్బులు ఉండవు, అది ఒక ఛాలెంజ్. కొంతమందికి ఆరోగ్యం బాగుండదు. ఎందుకంటే మీ ఎగ్జాక్ట్ గా ఏమేమి ఛాలెంజెస్ వస్తాయని మీకు తెలిసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్లో వెళ్తుంటే హంప్ ఇక్కడ ఉంది అని మార్క్ చేస్తుంటారు, ఇక్కడ రోడ్ రిపేర్ అయి ఉంటే బోర్డు పెట్టుంటారు, రోడ్ రిపేర్ చేస్తుంటారని. ఎందుకలా? ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మూసుకొని వెళ్ళకూడదని. సో ఛాలెంజెస్ రాసుకొని పెట్టుకోవాలి, ఏమేమి కష్టాలు రావచ్చు ఆ రోడ్ లో అని. ఓకే, దెన్ నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి స్కిల్స్. ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి? ఎస్ఏ రైటింగ్ నేర్చుకోవాలి, న్యూస్ చదవడం నేర్చుకోవాలి, లాంగ్వేజ్ బాగా రావాలి. అలానే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మంచిగా ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకోండి. రాజేశ్వరి చెప్పింది ఇప్పుడే క్లాస్ లో, సార్ నేను బాగా స్టేజ్ మీద వచ్చి మాట్లాడాలని. స్టేజ్ మీద వచ్చి మాట్లాడాలంటే నేర్చుకోవటం కాదు, కరెక్ట్ గా నేను ఏం చెప్పబోతున్నానో అది నా జీవితంలో నేను పాటిస్తే కాన్ఫిడెన్స్ గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు అమ్మని వెళ్ళి అడగండి, అమ్మ వంట ఎలా చేసేదని 5 నిమిషాల్లో గట్టిగా చెప్పేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు డైలీ చేస్తారు కాబట్టి. మీ నాన్న వెళ్ళి అడగండి వాళ్ళ పని గురించి, నాన్న ఎలా చేయాలని, వాళ్ళు ఈజీగా చెప్తారు. మీ వల్ల ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నారంటే, ఏదో ఈ చిలకలు ఉంటాయి కదా, ప్యారెట్లా, ఏదో చదివేది మాట్లాడేది అలా ఉండకుండా మీ జీవితంలో పాటిస్తే మీరు ఏం పాటిస్తున్నారో అది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ ద థింగ్. స్కిల్స్ ఏమేం కావాలో లిస్ట్ చేసుకోవాలి. ఏంటి గోల్, ఏంటి ఎప్పుడు రీచ్ అవుతాను, ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే ఏమేం స్కిల్స్ మనకు కావాలన్నమాట. సో దిస్ ఇస్ ద లిస్ట్ విచ్ యూ నీడ్ టు మేక్. ప్రతి గోల్ కి చేసుకోవాలి. దెన్ ఫిఫ్త్ వన్, అసోసియేషన్ అంటాం, చాలా ఇంపార్టెంట్. రఫీ దీని గురించి చెప్పాడు, కొంచెం కన్ఫ్యూజ్ చేశాడు అనమాట. రఫీ చెప్తుంటే నేను అక్కడ చెప్పింది ఏంటంటే, యూ నీడ్ టు హ్యావ్ రైట్ ఫ్రెండ్స్ అండ్ పార్ట్నర్స్ అని, లైఫ్ పార్ట్నర్స్ అని చెప్పాను. లైఫ్ పార్ట్నర్ అంటే మొగుడు పెళ్ళం కాదు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. మీరు వెళ్ళే దారిలో, ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ మూవింగ్ లైక్ యువర్ ఆల్ పార్ట్నర్స్ నౌ, క్లాస్మేట్స్, ఒకరికొకరు పార్ట్నర్స్, అందరూ ఒక్కొక్క గోల్ సెట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చంద్రిక ఒక ప్రాజెక్ట్ చేస్తుంది, అలాగే మేరీ ఒక ప్రాజెక్ట్ చేస్తుంది. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ ఎస్టర్డే ఫర్ సమ్ ఆఫ్ దెమ్, గర్ల్స్ ఎస్పెషల్లీ, వాళ్ళ స్టేటస్ లో మొత్తం వాళ్ళ ప్రాజెక్ట్ గురించి, వాళ్ళ గోల్ గురించే ఉంది. మిగతా బాయ్స్ ఇంకా టిక్ టాక్ కానీ అండ్ నీలి ఆకాశం అవన్నీ కనిపిస్తున్నాయి. నీలి ఆకాశం చాలా చూసేసాము, దయచేసి ఆ నీలి ఆకాశము, నల్ల మబ్బు అవన్నీ తీసేయండి, అర్థమైందా? లేకపోతే అసలు మీ పీపుల్ విల్ నాట్ రెస్పెక్ట్ యూ. మేబీ యువర్ సిస్టర్ మే బి యూజింగ్ దట్, యువర్ పేరెంట్స్ మే బి యూజింగ్ దట్. వాళ్ళని కన్విన్స్ చేయాలి ఎలాగైనా, నేను ఏదో పెద్ద పని చేయబోతున్నాను, లెట్ మీ పుట్ మై ప్రాజెక్ట్ పేపర్ దేర్, ఏదైనా నా గురించి పెడతాను అక్కడ అని చూడాలి. అండ్ మన పూర్ణది చూడాలి, ఇట్ వాస్ వెరీ నైస్. వివేకానంద స్టేటస్ ఆల్సో ఇస్ పుట్. ఓకే, మన సోషల్ మీడియా టెక్నాలజీ కానీ వాట్సాప్ కానీ అవన్నీ మనకు ఇచ్చిన వరం, వాడిని మంచిదానికి వాడాలి కానీ ఇలాంటి అనవసరమైన పనులకి వాడకూడదు. మీరు చాలా చూస్తుంటారు నా స్టేటస్ లో కానీ, నా నేను వాడే వాట్సాప్ లో కానీ ఎప్పుడైనా ఒకటైనా అన్నెసెసరీ మెసేజ్ ఎవరికైనా వచ్చిందా? దట్ ఈస్ అ క్వశ్చన్ యూ నీడ్ టు ఆస్క్. ఓకే, నౌ లెట్ మీ కమ్ బ్యాక్. అసోసియేషన్, ఎలాంటి ఫ్రెండ్స్ తో ఉంటారు మీరు? ఓకే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఫ్రెండ్స్ అంటే ఎవడు పడితే వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవడం కాదు, మాట్లాడాలి అందరితో, అందరినీ రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ మనం చాలా ఎక్కువసేపు ఎవరితో టైం గడపాలి? పాజిటివ్ గా ఉన్న వాళ్ళతో గడపాలి. అది ఎవరైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరు పాజిటివ్ ఉన్న వాళ్ళు తెలియదు అనుకోండి, వాళ్ళని ట్రై చేయాలి. అసలు వాళ్ళు మారరు అనుకోండి, వాళ్ళని ఇక్కడి నుంచి తీసేయాలి. కొంతమందిని జీవితం నుంచి తీయగలం మనం, వి కాంట్ టేక్ దెమ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్. కానీ ఇక్కడి నుంచి తీయొచ్చు కదా, ఇక్కడి నుంచి తీసేయాలి. వాళ్ళని అస్సలు ఇక్కడ పెట్టుకోకూడదు. మీరు చెప్తారు కదా, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఐ హావ్ కెప్ట్ ఇన్ మై హార్ట్ కాదు, తొక్కం కాదు, ఏదో ఒక ఫ్రెండ్. ఇఫ్ దే ఆర్ నాట్ పాజిటివ్, ఇఫ్ దే ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ యువర్ గోల్ సెట్టింగ్, ప్లీజ్ డోంట్ కీప్ దెమ్, లీవ్ దెమ్ అవే. అర్థమైందా? ఇక్కడి నుంచి వాళ్ళని ద్వేషించకూడదు. యూ షుడ్ లవ్ దెమ్, వాళ్ళని ప్రేమించాలి. కానీ వాళ్ళు ఏం చెప్తారో ఇక్కడ మనకి దాని గురించి ఎటువంటివైనా ఎఫెక్ట్
పడకూడదు అనమాట. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా ఇంపార్టెంట్ గోల్ సెట్టింగ్ లో ఇదే స్కిల్స్, అసోసియేషన్ అన్ని ఇంపార్టెంట్లే. కానీ అసోసియేషన్ ఉంది కదా, అదే చాలా మందిని చెడగొడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ గోల్ పెట్టుకున్నారు, చాలా మంది మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ రిలేటివ్స్ ఉంటారు, ఆల్రెడీ మీకు నాకన్నా ఎక్కువ అనుభవం ఉంటుంది. ఏంట్రా లాభం ఇది, ఏంట్రా లాభం అంటారు. ఇప్పుడు నా క్లాస్ నుంచి ఏం లాభం వచ్చిందని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఆఫ్టర్ దిస్. ఓకే, ఇప్పుడు చాలా మంది అడుగుతారు కదా మీ పేరెంట్స్ కానీ, ఏంటి ఇది క్లాసు, స్కూల్ సబ్జెక్ట్ కాదు కదా, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి, కరెక్ట్ ఆర్ నాట్? ఫర్ దెమ్ నేను ఆల్రెడీ ఇందాకే ఒకసారి పంపించాను, చాలా మంది చూడలేదు, ఈసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈస్ దట్ అని. ఓకే, నో 6th పాయింట్, 5 పాయింట్స్ అయినాయి, ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. 6th పాయింట్ వచ్చేసి ఇది చాలా మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రవంతి గోల్ లిస్ట్ లో చూసాము, నేను ప్రపంచానికి అది చేయాలి ఇది చేయాలని. ప్రపంచానికి అది చేయాలి ఇది చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరు ఏమి చేయలేకపోయారమ్మాగా. ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ రాదు ప్రపంచానికి ఏదైనా చేయాలంటే, మనకు మనం ఏదైనా చేసుకోవాలన్నమాట. వై ఈ గోల్స్ అన్ని నేను ఎందుకు సెట్ అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇందాకే చెప్పాను మీకు, ఒక కూలీ చేసే అమ్మాయిను లేడీ కూలి పనులు చేస్తారు కదా, వాళ్ళు కుర్రాడు మీన్ సన్ ఈ బికేమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకు ఎలా అయ్యావంటే వాడు చిన్నప్పటి నుంచి అనుకున్నాడంట, నేను అంబాసిడర్ కార్ లో ఆ రెడ్ లైట్ ఉంది కదా, ఆ రెడ్ లైట్ తిరుగుతున్న కార్ లో ఉండాలి, నేను వెళ్తుంటే అందరూ నమస్తే కొట్టాలి. అలాంటి పెద్ద రీజన్ ఉండాలి. గోల్ నుంచి నీకేం లాభం వచ్చిందని ఎక్కువ లాభం నీకుంటే చాలా సీరియస్ గా ఉంటావు. ప్రపంచానికి ఎక్కువ లాభం ఉందనుకోండి, మీరు అస్సలు సీరియస్ గా ఉండరు, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్. ఓకే, సో నౌ వాట్ ఐ సే ఇస్ as I said, okay. వై అనేది చాలా ఇంపార్టెంట్, వై కూడా నేర్చుకోవాలి, సరేనా? ఎనీ డౌట్స్? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్. ఓకే, ఇప్పుడు గోల్స్ అని రాసుకున్నాము. ఒక సెకండ్ రా, వాయిస్ వినకపోవచ్చు, సైలెంట్ గా ఉండండి, మాట్లాడమాకండి. Break the goals into small pieces. Break the goals into small pieces. ఇప్పుడు మనం చేయబోయేది ఇదే, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ చికెన్ తినాలని ఉంటుంది, కరెక్టా? మొత్తం కోడి తీసుకొని ఒకేసారి తినేస్తామా? లేదు కదా. ఒక చపాతీ తినాలంటే ఒక చపాతీ మొత్తం మింగేస్తామా? లేదు కదా. సో ఏం చేయాలంటే పెద్ద పెద్ద గోల్స్ ఉండాలి. తర్వాత ఒకేసారి పెద్దగా ఏదో చేసేస్తాను 10 ఏళ్ల తర్వాత అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళకి గోల్ సెట్ చేసుకున్నాను. ఏం చేయాలంటే కూర్చొని ఒక 2-3 రోజులు పట్టింది ఇవన్నీ చేయడానికి, ఒక వారం పట్టొచ్చు, కొంతమందికి 10 రోజులు పట్టొచ్చు, అప్పుడప్పుడు మారుతుండొచ్చు. యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది గోల్ సెట్టింగ్ రాయడానికి 2008 లో స్టార్ట్ చేశాను అనమాట. 2008 లో స్టార్ట్ చేస్తే 2008 కాదు, ఐఎమ్ సారీ, 2009 లో 2015 లో నా గోల్ సెట్టింగ్ అయింది. ఎన్నేళ్ళు పడింది నాకు గోల్ సెట్టింగ్ చేయడానికి? 6 ఏళ్ళు పడింది. 6 ఏళ్ళలో ఎన్ని గోల్స్ రాసుంటాను, ఎన్ని షీట్లు రాసుంటాను. మన క్లాస్ లో చాలా మంది ఉన్నారు, ఓకే, ఎస్పెషల్లీ దిస్ గర్ల్స్ బ్యాచ్. వాళ్ళు ఎప్పుడు ఏమంటారంటే ఒకసారి రాస్తారు, బాయ్స్ అయితే అసలు ఒకసారి కూడా రాయట్లేదు లేండి, నాకు తెలుసు. వన్ టైమ్ ఆల్సో దే ఆర్ నాట్ రైటింగ్ మోస్ట్ ఆఫ్ ద బాయ్స్. గర్ల్స్ అట్లీస్ట్ దే రైట్, ఒకసారి రాస్తారు. ఇలా కాదమ్మా, ఇంకోసారి రాయమంటే సార్ ఇంకోసారి రాయాలా, ఇంకోసారి చేయాలా? అవునమ్మా, ఇంకోసారి చేయాలి, 10 సార్లు చేయాలి, 1000 సార్లు చేయాలి. అదే కాదా నిన్న క్లాస్ 2 లెసన్ లో చూసింది, ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు, అబ్రహాం లింకన్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. హోంవర్క్ చూడని వాళ్ళు ఇంకోసారి హోంవర్క్ చూడాలన్నమాట. సో వాట్ యు నీడ్ టు డూ అంటే క్లియర్ గా ఏంటది, వెరీ సింపుల్, బ్రేక్ పీసెస్. లైఫ్ టైం గోల్ ని 10 ఇయర్స్ గోలు, 15 ఇయర్స్ గోలు, 5 ఇయర్స్ గోలు, 1 ఇయర్ గోలు, 3 ఇయర్స్ గోలు, 6 మంత్స్ గోల్, 3 మంత్స్ గోల్, 1 మంత్ గోల్, 1 వీక్ గోల్, ఎవ్రీడే గోల్ రాసుకుంటుంటే కరెక్ట్ గా వెళ్తుంటాం. అర్థమైందో చెప్పేది? సో క్లియర్ గా ఈ గోల్ సెట్టింగ్ చేసుకోండి. చాలా మంది ఇంత చెప్పినా కూడా మారరు. నేను అందుకే చెప్తున్నాను కదా, నేను అక్కడ ఏం రాశాను, ప్రపంచంలో 5 కోటి మందిని ఐ హావ్ టు చేంజ్ అని రాశాను. ఎందుకు 5 కోటిని చెప్పానంటే మనం చెప్పే విషయంలో 100 మందికి చెప్తే 3 మారుతారు. కొంతమంది పడుకొని క్లాస్ చూస్తున్నారు, పడుకొని లావ్ అయిపోతున్నావురా. నేను చెప్తున్నాను కదా, ఇది క్లాసు,
You have some respect. Okay? Don't do all these stupid things. This is going online. Okay. Now what I'm saying ante, see, నేను స్టూడెంట్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. డిసిప్లిన్ గా ఉండాలి. పడుకొని వింటారా క్లాస్ ఎవరైనా? ఓకే, డోంట్ డూ దట్. సార్ చూడట్లేదు అనుకో, మాకు చూస్తున్నాను మొత్తం అందరిని ఒకేసారి చూడొచ్చు. ఇక్కడ కూడా రాజేశ్వరి బ్యాచ్ కూడా ఇంకా మీరు ఒక స్టూల్ మీద పెట్టుకొని చూడట్లేదు మీరు. ఓకే, నౌ లెట్ మీ కమ్ బ్యాక్ టు దిస్. ఓకే, 1 డే గోల్ కూడా రాసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దాకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? నో క్వశ్చన్స్? వీళ్ళు ఎవరో వస్తున్నారు వెళ్తున్నారు, క్లాస్కి వస్తున్నారు వెళ్తున్నారు. టాయిలెట్కి వెళ్ళారా మిగతా వాళ్ళు? ఓకే, మొబిన్ ఎనీ డౌట్స్? షాయిబ్ సరిగా కూర్చో. వీడియోలు నాకు కనపడాలి, మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం అవ్వాలి. ఓకే, తర్వాత సార్ నేను క్లాస్ వినలేదు నాకు పంపించండి రికార్డింగ్ అంటే సీరియస్ గా ఉన్న వాళ్ళకే పంపిస్తా, అందరికీ పంపించాను నేను చెప్తున్నాను. ఓకే, నౌ విల్ సీ వన్ థింగ్. వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ మై క్లాసెస్? మా క్లాస్ ఎందుకు అని అడుగుతారు కదా. ఐ జస్ట్ షో యూ దట్. జస్ట్ గివ్ మీ సెకండ్. ఇది ఆల్రెడీ చాలా మంది చూసు. హలో, ఎవరు? Who is that? Yamini, sir. Yamini. Seventh ది ఎక్స్ప్లెయిన్ చేయరా? షార్ట్ కట్ చెప్పండి. ఏంటమ్మా? సెవెంత్ అంటే షార్ట్ కట్లు అంటే చెప్పండి సార్. సెవెంత్ దా? Break the goals into small pieces. Break the goals. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అందరికి అర్థమైంది కదా. తర్వాత నేను నీకు కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాలేమ్మా, సరేనా? ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అందరికి వేరే వాళ్ళకి అందరికి అర్థమైందా? లెట్స్ స్టార్ట్ టైం, అందుకే చెప్తున్నాను, సరేనా? ఓకే, ఏంటమ్మా? అసోసియేషన్ అది కూడా తర్వాత డౌట్లు తర్వాత అడగండి, కాల్ చేసి అడుక్కోండి, సరేనా? ఓకే, లుక్ అట్ దిస్. ఓకే, వెరీ సింపుల్. ఎందుకు మీరు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్ని నేర్చుకోవాలన్నమాట. జాగ్రత్తగా చూడండి, స్క్రీన్ కనిపిస్తుంది. యామిని మ్యూట్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఫర్ ద పీపుల్ హూ ఆస్క్ మీ వై టు లెర్న్ అండ్ బికమ్ లైఫ్ కోచ్. ఇది నేను మీకు ఏం నేర్పిస్తున్నానంటే లైఫ్ కోచింగ్ ఎలా ఇవ్వాలి, జీవితం ఎలా గడపాలి, అలానే ఇంకా 4 మందికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఓకే లిసన్. ఇప్పుడు క్లియర్ గా చూస్తే మీరు ఫస్ట్ పాయింట్ లో చూడండి. యావరేజ్ సాఫ్ట్వేర్ సాలరీ ఇన్ ఇండియా ఈజ్ ₹5,10,319 per year. అంటే సంవత్సరానికి 5 లక్షల రూపాయలు అన్నమాట. అయితే నెలకి 40-45 ఉండొచ్చు యావరేజ్ గా. కొంతమందికి 15,000 ఉంది, కొంతమందికి లక్షలు ఉంది, కొంతమందికి 2 లక్షలు. యావరేజ్ తీసుకుంటే ఎవరది? ఎవరమ్మా? నాకా? ఏమిస్తున్నావు? బ్రేక్ఫాస్టా? ఆకలిగా లేదమ్మా, ఇప్పుడు వద్దు. సరే, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ లెవెల్. ద సెకండ్ లెవెల్ ఈస్ ద నేషనల్ యావరేజ్ శాలరీ ఫర్ ఎ డాక్టర్ ఈస్ 10,77,000 అన్నమాట. ఆల్మోస్ట్ 11 lakhs. అంటే నెలకి 1 లక్ష రూపాయలు సంపాదిస్తారు యావరేజ్ డాక్టర్. కొంతమంది 5,000 సంపాదించే డాక్టర్లు కూడా ఉన్నారు అనుకోండి. ఎందుకంటే వాళ్ళు అంత సీరియస్ డాక్టర్ ఉండరు కాబట్టి. కొంతమంది చాలా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు. అలాగే యావరేజ్ కార్పొరేట్ ట్రైనర్, ఇప్పుడు మాలాంటి ట్రైనర్లు ఉంటారు కదా, వాళ్ళు ఎంత సంపాదిస్తారంటే కార్పొరేట్ ట్రైనర్. హలో, ఎవరమ్మాది? మ్యూట్ పెట్టుకోండి. ఓకే, యావరేజ్ సాఫ్ట్వేర్ ఓకే, యావరేజ్ కార్పొరేట్ ట్రైనర్ అంటే శాలరీ 4,56,000 ఉంటుంది. అంటే ఒక 30 to 40,000. కార్పొరేట్ లో ట్రైనింగ్ చేస్తారు కదా, మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ మీకు నేర్పిస్తున్నాను నేను. టైం మేనేజ్మెంట్ కానీ, పీపుల్ మేనేజ్మెంట్ కానీ, లీడర్షిప్ సెట్టింగ్స్, గోల్ సెట్టింగ్స్. శ్రవంతి, stop the nonsense please. Mute your thing, others are getting disturbed. I hate this attitude. Okay, now fourth one. Okay, yoga instructor, yoga gurulu untaru kada, వాళ్ళు approximately
నెలానికి 20-25,000 సంపాదిస్తారు. యోగా అంటే యోగాసనం అన్ని తెలియాలి, ఆ 84 ఆసనాలు ప్రాణాయామాలు అన్ని తెలియాలి. సో నేను ఏమేమి నేర్పిస్తున్నాను ఆన్ అన్ యావరేజ్, నేను మొత్తం నేర్పించేది 1 సంవత్సరం 2 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తే, నేను నో నీడ్ ఆఫ్ 2 years 1 year నా ట్రైనింగ్ తీసుకుంటే తర్వాత ఒక 3 years ప్రాక్టీస్ అయ్యారు అనుకోండి, బై ద ఏజ్ యు ఆర్ 18 యూ కెన్ బికమ్ ఏ పర్సనల్ ట్రైనర్ ఇన్ ఇండియా. ఎలా అంటే 15,000 శాలరీ నుంచి 15 లక్షల దాకా శాలరీ దొరకవచ్చు, 1.5 lakh దాకా కంపెనీలో పనిచేస్తే. కానీ సపరేట్ గా మీరు ట్రైనింగ్ చేస్తే గంటకు 10,000, ఎంత గంటకు 10,000 ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి, పెద్ద పెద్ద పర్సనాలిటీ ట్రైనింగ్ వాళ్ళకి. నేను ఇందుకు ముందు స్కూల్స్ లో పెద్ద పెద్ద సిటీస్ లో స్కూల్స్ చేయనప్పుడు 2 hours క్లాస్కి వెళ్తే 5,000 రూపీస్ పే చేసేవాళ్ళం, 100 స్టూడెంట్స్ కూర్చునేవాళ్ళు. సో ఇలాంటి ఒక పెద్ద మీకు మీ చదువుతో పాటు ఇలాంటి ఒక స్కిల్ రావాలనే నేను మీకు ఈ క్లాస్ అన్ని నడుపుతున్నాను, ఇవన్నీ నేర్చుకోమని చెప్తున్నాను. ఇప్పుడు ఆన్సర్ క్లియర్ గా దొరికింది అందరికి? ఓకే. సో అలా ఇది అన్ని సబ్జెక్టులతో పాటు ఒక సబ్జెక్ట్ అమ్మా, ఇదే జీవితం కాదు, అర్థమైందా? మీ స్కూల్ సిలబస్ చాలా ఇంపార్టెంట్, మీ టీచర్లు చెప్పింది చాలా పాటించాలి, దాంతో పాటు ఇది చేసుకోవాలి, అర్థమైందా? వెరీ గుడ్, వెరీ గుడ్, త్వరగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు దాకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? నో డౌట్? ఓకే, షల్ వి లెర్న్ సమ్ ఇంగ్లీష్? Yes, sir. ఇంగ్లీష్ నేర్చుకుందామా? సరే, ఓకే. ఎవరబ్బా పెన్ను పేపర్ పెట్టుకున్నారా పక్కనలో? పేపర్ చింపిరా. రాజా, ఎవరు? ఆటో రాజా, భాను. సో నైస్ టు సీ యు మ్యాన్. ఆటో రాజా వెరీ 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 సిన్సియర్ స్టూడెంట్ అన్నమాట భాను, వెరీ నైస్ ఫెలో. భాను ప్రకాష్. ఓకే ఓకే. ఏదైనా ఎవరైనా జోక్ చెప్పాలంటే చెప్పొచ్చు, 2 minutes విల్ స్టార్ట్ ఇంగ్లీష్. ఇక్కడ వద్దా? ఓకే. నాన్నగరా జోక్స్. Mobina, sir. మొబినా చెప్పింది joke. మోబినా జోక్ చెప్పిన రోజు ఏం చేసావు? అయిపోయిందా? సార్ సరే, పెన్ను పేపర్ తీసుకున్నారా? ఓకే. పెన్ను పేపర్ తీసుకుంటే యాక్చువల్లీ ఈ రోజు ఏం నేర్చుకుందామంటే వెరీ సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్కి ఎందుకు రాలేదురా అని అడిగాను అనుకోండి, సార్ నేను నిద్రపోతున్నాను. ఎందుకురా ఫోన్ తీయలేదు? సార్ అన్నం తింటున్నాను. మీన్స్ అప్పుడు పాస్ట్ లో జరిగే విషయాలు అన్నమాట. సో అలాంటి ఒక సెంటెన్స్ ఎలా యూజ్ చేయాలని మీకు ఆల్రెడీ తెలుస్తుంది, కానీ మీరు మాట్లాడేప్పుడు ఒక్కరు కూడా కరెక్ట్ గా గ్రామటికల్ గా మాట్లాడట్లేదు. సో ఐ వాంట్ టు హెల్ప్ యూ ఇన్ లెర్నింగ్ దట్. ఓకే, ఐ షేర్ ద స్క్రీన్, ఒకసారి చూసుకోండి, అది అలాగే రాసుకోండి అలాగే. ఓకే, నేను కనపడను, జస్ట్ అది మాత్రం కనపడుతుంది, పర్లేదు. కానీ నేను కనపడకపోతే నాకు మీరు ఎందుకు సార్ మాకి చెప్పండి సార్ అంటున్నారు, కరెక్టా? ఓకే, కనిపిస్తుందా? ఇంపార్టెంట్ నోట్స్. ఓకే, ఇదేంటంటే ఐ వాస్ డూయింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాకు కాల్ చేసినప్పుడు నేను స్నానం చేస్తున్నా, మీన్స్ ఐ వాస్ టేకింగ్ బాత్ అన్నమాట. అర్థమైందా ఎక్కడ యూజ్ చేయాలని ఇది? ఓకే, ఇంకా అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, తెలుగులో నాకు అర్థం కావట్లేదు ఎలా చెప్పాలని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రవంతి, కెన్ యూ గివ్ ఎన్ ఎగ్జాంపుల్? తెలుగులో చెప్పమ్మా ఎగ్జాంపుల్, ఎప్పుడు వాడాలి ఇది? ఎవరమ్మా వాయిస్? ఓకే, పూర్ణ ఎవరైనా ఒకరు ఎక్స్ప్లెయిన్ చేయండి రా, ఎలా ఎలా ఎప్పుడు వాడాలి ఇది అని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి రా. ఏంటి సార్ ఏ సెంటెన్స్? స్క్రీన్ మీద కనపడట్లేదా? కనపడుతుంది సార్. అదే సెంటెన్స్, నా సెంటెన్స్ కాదు. They are running in the track. ఏంట్రా? They are running in the track. నేను అది అడగలేదు, నేను
దే ఆర్ కాదు ఇక్కడ చూడు అక్కడ వాస్ ఏ ఫేజ్ లో యూస్ చేయాలి, ఎక్కడ యూస్ చేయాలి? చిల్డ్రన్స్ వర్ లెర్నింగ్. చిల్డ్రన్స్ కాదమ్మా, చిల్డ్రన్. పాస్ట్ అంటే రెండు ఉంటాయి శ్రవంతి. పాస్ట్ అంటే స్టూడెంట్స్, పాస్ట్ అంటే రెండు ఉంటాయి. ఐ కేమ్ అనేది పాస్ట్, ఐ వాస్ కమింగ్ అనేది పాస్ట్. రెండిట్లో తేడా ఏంటి? ఎవరైనా ఒకరు మాట్లాడండి రా, ఎవరైనా ఒకరు మాట్లాడండి. పాస్ట్ లో జరిగిన విషయాలకు వాస్ వాడటం అంటారు, కానీ యాక్చువల్లీ పాస్ట్ లో మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. సరే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆపండి రా, మ్యూట్ పెట్టండి రా. ఓకే, సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. నిన్ను చూసేప్పుడు నిన్న రోడ్ లో చూశాను బ్రాడీపేటలో, అక్కడ నువ్వు బస్ లో పోతున్నావు. ఓకే, నేను మా నాన్నని ఆన్లైన్ క్లాస్ కి లాగిన్ చేయమంటే అప్పుడు మా నాన్న నిద్రపోతున్నారు, ఈ వాస్ స్లీపింగ్ అన్నమాట. అలాంటి సిచ్యుయేషన్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసాను చూడండి, రెండు గ్రూప్ గా మార్చుకున్నాం మనం ఇక్కడ. ఐ, హీ, షీ, ఇట్, రాజు, చైల్డ్. రాజు అని పేరు ఎందుకు చేసుకున్నానంటే ఐ అంటే నేను, ఈ అంటే వాడు, ఈడు, ఆయన, ఈయన. ఇంగ్లీష్ లో రెస్పెక్ట్ కానీ అన్ని సేమే. తెలుసు కదా మీకు. హూ ఇస్ దాట్? షీ అంటే ఆవిడ, ఈవిడ, తను, ఇతను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది అన్నమాట. ఇట్ అంటే ఫర్ నాన్ లివింగ్ థింగ్స్ అండ్ డాగ్స్ ఆల్సో, అనిమల్స్ ఆల్సో, ఆల్ అనిమల్స్ ఆల్సో. అలానే రాజు అంటే రాజులా వేరే పేరు ఉండొచ్చు, భానుప్రకాష్ ఉండొచ్చు, సాత్విక ఉండొచ్చు, ఏ పేరన్నా. చైల్డ్ అంటే సింగులర్. ఇక్కడ చైల్డ్ మాత్రమే కాదు, చైల్డ్ తో పాటు మ్యాన్, ఉమెన్, స్టూడెంట్, అలాంటివన్నీ ఒక గ్రూప్ లో పెట్టుకున్నాము. అలాగే ఇంకో గ్రూప్ ఏంటంటే యు అంటే నువ్వు కావచ్చు, అలానే మీరు కావచ్చు. వి అంటే మనం. ఓకే, దే అంటే వాళ్ళు, వీళ్ళు. చిల్డ్రన్ అంటే పిల్లలు. చాలా మంది చూస్తున్నాను మీరు చిల్డ్రన్స్ అంటారు. ఎస్, యాడ్ చేయమాకండి ప్లూరల్ లో. చిల్డ్రన్ అంటేనే ప్లూరల్ అన్నమాట. దెన్ అలాగే పీపుల్, దెన్ డాగ్స్. ఇప్పుడు రెండు గ్రూపులు చేసుకున్నాను. ఇక్కడ వాజ్ ఎక్కడ వాడాలి? ఐ, ఈ, షీ, ఇట్ వచ్చినప్పుడు వాజ్ వాడాలి ఫస్ట్ లైన్ లో. ఓకే, అలానే వర్ ఎక్కడ వాడాలి? ఇది వేర్ కాదు, వర్, WERE, వర్. వర్ ఎక్కడ వాడాలి? ఇలాంటి సిచ్యుయేషన్ లో వాడాలి. యూకి, వీకి, దేకి వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ వర్డ్స్ తీసుకున్నాను, వర్బ్స్. స్లీపింగ్, రన్నింగ్, డ్రింకింగ్, షౌటింగ్, క్లైంబింగ్, థింకింగ్, లర్నింగ్, వాషింగ్. ఇప్పుడు ఎలా అడగాలంటే ఐ వాజ్ స్లీపింగ్, హీ వాజ్ రన్నింగ్, షీ వాజ్ డ్రింకింగ్, ఇట్ వాజ్ షౌటింగ్, పూర్ణ వాజ్ క్లైంబింగ్, చైల్డ్ వాజ్ థింకింగ్. ఇలా యూజ్ చేయాలి. వాజ్ యూజ్ చేయటం ఎలా అని మీరు ఇది తెలుసు అనుకుంటారు. మాకు తెలుసులే సార్ ఇవన్నీ ఎందుకు అంటారు, కానీ మీరు వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు అంటే మీరు ప్రాక్టీస్ చేయలేదు. సో ఈ రోజు హోంవర్క్, స్పోకెన్ ఇంగ్లీష్ హోంవర్క్ ఏంటంటే మీరు 20 వర్బ్స్ కి ఓకే ఇవన్నీ యూజ్ చేసుకొని సెంటెన్స్ రాయాలన్నమాట. ఓకే, ఐ వాజ్, హీ వాజ్, షీ వాజ్ అన్నమాట. అది రాసుకోవాలి. 20 వర్బ్స్ కి రాయాలి. అలానే యు వర్ స్లీపింగ్, యు వర్ రన్నింగ్, వి వర్ డ్రింకింగ్, దే వర్ షౌటింగ్. అలా. సో ఇది ఆన్సర్స్ అన్నమాట. ఆన్సర్ చెప్పేప్పుడు, క్వశ్చన్ అడిగేప్పుడు వెరీ సింపుల్. వాజ్ ఐ స్లీపింగ్, ముందు వాజ్ పెట్టి తర్వాత ఐ పెట్టి తర్వాత స్లీపింగ్. వాజ్ హీ రన్నింగ్, వాజ్ షీ షౌటింగ్, వాజ్ ఇట్ క్లైంబింగ్ అన్నమాట. అలాగే వర్ యు క్లైంబింగ్, వర్ వి థింకింగ్, వర్ వి లర్నింగ్. క్లియర్ గా అర్థమైందా? ఓకే, ఈ పర్టికులర్ స్లైడ్ నేను మళ్ళీ మీకు వాట్సాప్ గ్రూప్ లో పెడతాను, అడగొచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే పేరు చెప్పి అడగండి. హూ హస్ డౌట్స్? సార్, మేరీ జ్యోతి. అడగమ్మా. సార్ ఇప్పుడు మీరు ప్రిపేర్ చేయమన్నారు కదా, ఏంటమ్మా? ఇప్పుడు మీరు ఇవి రాయమన్నారు కదా. అవును. అయితే ఈ వజ్ వర్ మీద కొన్ని క్వశ్చన్లు కూడా రాయాలా? అవును, క్వశ్చన్ ఆన్సర్ రెండు రాయాలి. హలో హలో,
అయిపోయిందా క్వశ్చన్ డౌట్? అయిపోయిందా? ఓకే. ఎనీబడి హాస్ ఎనీ డౌట్స్? ఎనీ స్టూడెంట్స్ ఎనీ డౌట్స్? ఓకే. టోటల్ క్లాస్ అర్థమైందా ఈ రోజు? క్వశ్చన్స్ వాట్? రాజీ నువ్వు మ్యూట్ చేసుకొని డిస్కస్ చేసుకోమా మీ మధ్య ప్లీజ్ మా. సార్ సార్ చెప్పమ్మా. గివ్ మీ ఎగ్జాంపుల్ సార్. గివ్ మీ an example sir. వాట్ ఎగ్జాంపుల్ రా? An example ఇప్పుడు ఓకే అక్కడ రాశాను కదా, ఫస్ట్ వాజ్ ఐ రన్నింగ్, ఐ వాజ్ రన్నింగ్, వాజ్ హీ ఈటింగ్, హీ వాజ్ ఈటింగ్. క్వశ్చన్ ఆన్సర్ రెండు అయిపోయింది కరెక్టా? అలానే వర్క్ వస్తే వర్ దే క్లైంబింగ్, దే వర్ క్లైంబింగ్. అక్కడ రాశాను చూడండి, వర్ దేనికి వాడాలి, వాజ్ దేనికి వాడాలి. ఇంగ్లీష్ గ్రామర్ లో చాలా సార్లు మీకు సింగులర్ ప్లూరల్ అని నేర్పిస్తారు. అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్ గా కన్ఫ్యూజ్ అవ్వమాకండి ఎక్కువ. అలాగే సింగులర్ ప్లూరల్ అని దీనికి ఇది వాడాలి తెలుసుకుంటే మీకు ఈజీగా వచ్చేసిద్ది. ఇది రాయాలి, అలానే మాట్లాడి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇస్ దట్ ఓకే? ఎనీథింగ్ యూ వాంట్ టు టాక్ యూ కెన్ టాక్. రాజీ సార్ ప్రాజెక్ట్ లో డౌట్ సార్. అడగమ్మా. Every morning when I go to school, I see everyone wish me at the last person. I రాసాం కదా 3 points. అవి ఎందుకు రాశారు అంటున్నారు. ఓకే, ఎవరు అడిగింది? మా మామ. మీ మామయ్య అడిగారు. ఓకే, అది ఒక బ్యూటిఫుల్ పాయింట్ అన్నమాట. నేను చెప్తాను మీకు. అందరూ వినండి రా, ఇది రాజేశ్వరి ప్రాజెక్ట్ మాత్రమే కాదు, అందరూ నేర్చుకోవాల్సిన చాలా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకే, రాజేశ్వరి ఎక్కడుందమ్మా? ఏమన్నావు? లైన్ ఇంకోసారి చెప్పు. Every morning when I go to school, I see everyone wish me at the last person. Okay. అంటే I'll read that. Every morning. మ్యూట్ చేయండి రా మిగతాళ్ళు, మ్యూట్ చేయండి అమ్మా ప్లీజ్ అమ్మా, సౌండ్ ఎక్కువ వస్తుంది. థ్యాంక్స్ అమ్మా. రాజీ నువ్వు మ్యూట్ చేసుకోవచ్చు, తర్వాత ఆన్ చేసుకో పర్లేదు. ఓకే, ఓకే. రాజీ అడిగింది క్వశ్చన్ వెరీ సింపుల్. షీ సేస్ ఎవ్రీ మార్నింగ్ వెన్ ఐ గో టు స్కూల్ ఐ సీ ఎవ్రీవన్ హూ విషెస్ మీ యాజ్ ద లాస్ట్ పర్సన్ ఐ మే సీ ఇన్ మై లైఫ్. దిస్ మేక్స్ మీ టు బి ప్లెజెంట్ టు దెమ్. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్, ఇంకోసారి రీడ్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ మార్నింగ్ వెన్ ఐ గో టు స్కూల్ ఐ సీ ఎవ్రీవన్ హూ విషెస్ మీ యాజ్ ద లాస్ట్ పర్సన్ ఐ మే సీ ఇన్ మై లైఫ్. దిస్ మేక్స్ మీ టు బి ప్లెజెంట్ టు దెమ్. అంటే ఏమంటే నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరైనా నన్ను విష్ చేస్తారు, బాగున్నావా, గుడ్ మార్నింగ్, తిన్నావా, బిగ్ బాస్ చూసావా, ఓకే మీ అమ్మ ఏం వండదు అని ఎవరైనా విష్ చేసినప్పుడు నేను వాళ్ళని ఈ భూమి మీద నాకు దొరికే ఆఖరి మనిషి అనుకుంటాను. ఆఖరి మనిషి అనుకొని వాళ్ళతో బాగా మాట్లాడతానని చెప్పండమాట. ఎందుకు ఈ ఆఖరి మనిషి అనుకుంటానంటే, ఇప్పుడు ప్రపంచంలో మనుషులు ఎక్కువైపోయి చాలా మందులు ఉండి వాళ్ళందరూ ఏమైపోయారంటే ఒక మనిషి ఇంకో మనిషికి విలువ ఇవ్వట్లేదు. వీడు లేకపోతే ఏంటి, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడుగా, అమ్మ నాతో బాగా మాట్లాడకపోతే ఏంటి, నానున్నారుగా, ఈ టీచర్ బాగా లేకపోతే ఏంటి, ఇంకో టీచర్ ఉన్నారుగా అని మనుషుల్ని మనం చిలుకగా చూస్తున్నాం. ఒకరికొకరికి చిలుకగా చూడకుండా ప్రతి ఒక్క మనిషిని, ఈ మనిషి ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఎవరు లేదనుకో, నీతో పాటు ఇంకొకే ఒక మనిషి ఉన్నాడు అనుకో, ఎంత విలువిస్తారు మీరు వాళ్ళకి? అప్పుడు ఎలా ఉంటుంది? అలానే మీ జీవితంలో వచ్చే ప్రతి మనిషికి విలువిచ్చారనుకోండి, మానవత్వం వచ్చింది. దానికోసమే అది రాశాను. సో చాలా మంది ఎటగారంగా వాళ్ళు మీకు ఏమైనా చేసి ఉండొచ్చు, మీకు డబ్బు మోసం చేసి ఉండొచ్చు, మిమ్మల్ని తిట్టుండొచ్చు, అవమానించుండొచ్చు, మీ కాంపిటేటర్ అయి ఉండొచ్చు, కానీ మనిషేగా ఆఖరి మనిషిగా చూసినప్పుడు దీని నుంచి అడ్వాంటేజ్ ఎవరికంటే అవతల వాళ్ళకి ఎంత ఉపయోగపడిద్దో లేదు, ఇలా ఆలోచించే వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడిద్ది. ఎందుకంటే మీరు అలా మాట్లాడితే, అలా ట్రీట్ చేస్తే ప్రతి ఒక్కరిని అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు. తర్వాత మీరు ఏం చేయాలన్న గొప్ప పని అన్నా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారన్నమాట. సో అలాంటి ఒక వ్యక్తిత్వం నీది అవ్వాలని
ఆ ప్రాజెక్ట్ లైన్ చెప్తుంది. ఎనీ డౌట్స్? రాజీ క్లియరా? రాజీ క్లియర్? ఆ 2 పాయింట్స్ కూడా కింద ఏంటి? ఎవ్రీ టైం వెన్ ఎనీ టీచర్ అవి పక్కన సైన్స్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ అని ఎందుకు మెన్షన్ చేసామంటున్నాం అని అడిగారా? ఓకే, సో సరే, ఓకే, అది కూడా చెప్పేస్తాను. ఓకే, ఇది మీకు చాలా ఇంపార్టెంట్, టీచర్ల గురించి ఎలా ఉండాలన్నమాట. ఓకే, ఐ జస్ట్ టెల్ యూ 1 సెకండ్. ఇంకా టైం ఎంత అయింది? వాట్ ఇస్ ద టైం నౌ? 37 sir. Okay, we have another 23 minutes. We have lot of time. Very nice. Okay, good. Okay. Now, what she says is, every time when any teacher gives me the homework, I feel this may be the last homework which I may get in my life, which makes me to do it with 100% concentration. This I learned from my science teacher anamata. ఏమంటారంటే ఇక్కడ రాజీ, వాట్ దిస్ లైన్ సేస్ అంటే వెరీ క్లియర్ గా, మ్యూట్ చేయండి రా మిగతా వాళ్ళు ప్లీజ్, ఎక్కువ నాయిస్ వస్తుంది, నాకే కన్ఫ్యూజ్ అయిపోతాను నేనే. ఓకే, గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇక్కడ ఏమంటారు అంటే, ఏదైనా ఒక టీచర్ మనకు హోంవర్క్ ఇచ్చారనుకోండి, ఇదే లాస్ట్ హోంవర్క్ నా జీవితంలో దొరికేది, ఆఖరి హోంవర్క్ అనుకోవాలి. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఎలా అనుకుంటారు, అయ్యో మా సైన్స్ మేడం వచ్చారా, ఒక హోంవర్క్ ఇచ్చారు, స్పోకన్ ఇంగ్లీష్ సార్ వచ్చారా, ఆయన ఒక హోంవర్క్ ఇచ్చారా, 1000 హోంవర్క్ చేయాలనుకుంటే ఏ హోంవర్క్ ని కూడా 100% కాన్సన్ట్రేషన్ తో చేయలేరు అనమాట. ఇచ్చే ప్రతి హోంవర్క్ ని, ఎగ్జాంపుల్ ఈ రోజు నేను మీకు హోంవర్క్ ఇచ్చాను, కరెక్టా? రేపు నేను బ్రతుకుంటే ఇంకో హోంవర్క్ ఇస్తాను. ఈ రోజు నేను చనిపోతే ఇంకో హోంవర్క్ వచ్చిద్దా? లేదు కదా. అదే మీరు ఆలోచిస్తే మేబీ ఇదే లాస్ట్ హోంవర్క్ అనుకున్నారు అనుకోండి, మీరు చక్కగా కాన్సన్ట్రేషన్ చేసి హోంవర్క్ చేయొచ్చు అని ఆ లైన్ చెప్తుంది అనమాట. దెన్ when I learnt about ozone layer ఉంది కదా, ఓకే, సాత్విక సౌండ్ వస్తుంది, ఇంకెవరు కూడా సౌండ్ వస్తుంది, ఇంకా ఎవరి ఇంట్లో? అమూల్య, మీ ఇంట్లోనా సౌండ్? No sir. ఓకే, సరే, చిన్న పిల్లలని ఏడుస్తున్నారు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. when I learnt about ozone layer, I compared my teacher to it. అంటే ఓజోన్ లేయర్ నేర్చుకున్నారు మీరు. ఓజోన్ లేయర్ దేనికి ఉపయోగపడింది మాకు? హూ కెన్ ఆన్సర్? గాయత్రి, టెల్ మీ ది ఆన్సర్. వై ఓజోన్ లేయర్? క్విక్. ఓజోన్ లేయర్ ఎందుకు? సన్ రైజ్ డైరెక్ట్ గా మన మీద పడితే. Don't know sir. డోంట్ నో నా? ఓకే, రఫీ గట్టిగా చెప్పమ్మా. Sir. ఎవరు చెప్తారు? Sir. Protect from UV rays to fall on the earth. ఎవరైనా ఒక్కరు చెప్పండి రా. To stop the harmful UV rays to fall on the earth. Not understand. స్టూడెంట్స్ చెప్పండి రా, స్టూడెంట్స్ మాట్లాడండి రా. To protect the earth. ఓకే, సరిగా చెప్పలేదు. శ్రవంతి, కెన్ యూ టెల్ లౌడ్లీ ప్రాపర్లీ? It protects from harmful sun rays. ఓకే, ఓజోన్ లేయర్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ హార్మ్ఫుల్ సన్ రైజ్ అన్నమాట. యాక్చువల్లీ సూర్య కిరణాలు భూమికి చాలా ఇంపార్టెంట్. ఎవరు అది? మ్యూట్ పెట్టండి రా మిగతా వాళ్ళు. ఇప్పుడు నౌ గో ఫర్ మ్యూట్. సూర్యుడి కిరణాలు మా భూమికి చాలా ఇంపార్టెంట్. ఆ కిరణాల్లో కొన్ని కిరణాలు మనకి చాలా ఇబ్బంది పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అల్ట్రావైలెట్ రేస్ అన్నమాట. దాని నుంచి స్కిన్ డిసీజెస్ కానీ, స్కిన్ క్యాన్సర్ కానీ చాలా విషయాలు చెప్తారు సైన్స్ లో. అవన్నీ రాకూడదని నేచర్ హెస్ గివెన్ ఒక ప్రొటెక్షన్ లేయర్, ఫిల్టర్ లాగా. ఇప్పుడు మన టీ తాగేప్పుడు టీ పౌడర్ టీలో రాకూడదని ఫిల్టర్ చేస్తాం కదా, అలానే ఓజోన్ లేయర్ ఈ అన్వాంటెడ్ రేస్ ని పక్కన పెడుతుంది. సో ఆ ఓజోన్ లేయర్ నేర్చుకున్నప్పుడు నేనేమనుకున్నానంటే, ప్రపంచంలో నాలెడ్జ్ ఉంది కదా, అది సూర్యకిరణ లాగా చాలా నాలెడ్జ్ ఉంటాయి. ఎలా అంటే మంచి నాలెడ్జ్ ఉంటాయి, చెడు నాలెడ్జ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక టీచర్ వచ్చి ఓజోన్ లేయర్ లాగా ఆ చెడు నాలెడ్జ్ ని పక్కన పెట్టేసి మంచి నాలెడ్జ్ ని మనకి ఇచ్చే వాళ్ళే ఒక మంచి టీచర్ అన్నమాట. అందుకే ఇక్కడ ఆ టీచర్ ని ఓజోన్ లేయర్ కి కంపేర్ చేసుకుంటే మీకు అడ్వాంటేజ్ ఒకటి వచ్చింది. ఒకటి, మీకు టీచర్ మీద గౌరవం పెరిగిద్ది. రెండోది, ఓజోన్ లేయర్ అంటే ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. అర్థమైందా గాయత్రి? గాయత్రికి అర్థమైంది. ఓకే, గుడ్. సో అందుకే నేను మీకు చాలా చెప్తాను, మీరందరూ చాలా మంచి స్టూడెంట్లు. నేను చెప్తున్నాను కదా, the 23 students, 24 students whom I am training now, the most sincere. కానీ మీ ప్రాబ్లం ఏంటంటే, మీరు చదివే మెథడ్ సరిగా చదవట్లేదు. ఎందుకు చదవట్లేదంటే,
ఎందుకు చదవట్లేదంటే మీరేం చేస్తున్నారు? హలో, ఎందుకు చదవట్లేదంటే మీరు వాట్ యు సే బయట్ చేస్తున్నారు అన్నమాట. ఇలా ఒకటికి ఒకటి కంపేర్ చేసుకొని పెట్టుకుంటే క్లియర్ గా బ్రెయిన్ లో ఉంటుంది. అర్థమైందా గాయత్రి? ఇది కనీసం 1000 సార్లు నువ్వు చదువుంటావు కానీ మర్చిపోయావు, ఎందుకంటే దాన్ని వేరే దేనికి కంపేర్ చేయలేదన్నమాట. సో చేసే ప్రతి సెంటెన్స్ 5 సెంటెన్స్ చదవండి చాలు. 5 సెంటెన్స్ ని మీ జీవితంలో మీ గురువులకి, మీ తల్లిదండ్రులకి, మీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి, మీ చుట్టూ జరిగే మంచి విషయాలకి కంపేర్ చేసి చూడండి. ఎప్పటికీ మర్చిపోరు మీరు. సార్ మెమొరీ ఎలా పెంచాలి, మెమొరీ ఎలా పెంచాలంటే మెమొరీ ఫిష్ తింటే మెమొరీ పెరిగిద్ది, లేడీస్ ఫింగర్ తింటే మెమొరీ పెరిగిద్ది. ఏం పెరగదు, ఇది పెరిగిద్ది, ఒళ్ళు పెరిగిద్ది అంతే తింటే. ఓకే, మెమొరీ పెరగాలంటే మంచిగా చదవాలన్నమాట. సో ఫర్ దాట్ వాట్ యు నీడ్ టు డూ అంటే ఇది క్లీన్ గా అర్థం కావాలంటే ఈ రోజు ఒక హోంవర్క్ పెడతా, హోంవర్క్ వీడియో లర్న్ విత్ పర్సెప్షన్ అని. శ్రవంతిస్ వీడియో, అది ఫస్ట్ వీడియో నేను చేసింది, ఎడ్యుకేషన్ విత్ పర్సెప్షన్ అని. ఓకే, ఇంగ్లీష్ తెలుగులో ఉంటుంది. చాలా మంది కరెక్ట్ గా చూడట్లేదు. నిన్నటి హోంవర్క్ కూడా క్లియర్ చేసుకోవాలి. ఈ రోజు కూడా 2 కానీ 3 వీడియోలు పెడతాను. ఆల్రెడీ ఇంగ్లీష్ హోంవర్క్, రైటింగ్ హోంవర్క్ ఇచ్చాను నేను, అది కూడా రాయాలి. రేపు క్లాస్ ఉండదు. ప్రాజెక్ట్ మీటింగ్ పెట్టాలా వద్దా అని మీ గ్రూప్ లో అడుగుతాను. ఓకే అంటే రేపు గర్ల్స్ సపరేట్ బ్యాచ్ లో ప్రాజెక్ట్ మీటింగ్, బాయ్స్ సపరేట్ బ్యాచ్ లో ప్రాజెక్ట్ మీటింగ్. ఆ మీటింగ్ లో మీరు మీ ప్రాజెక్ట్ పేజ్ గురించి అన్ని డౌట్లు అడుగుకొని వీ కెన్ ఫినిష్ ఇట్ అన్నమాట. అది 1 గంట ఉండొచ్చు, 2 గంట ఉండొచ్చు.